Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu garu, to give the keynote address, please. గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రులు అనగాన సత్యప్రసాద్ గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ, సహచర మంత్రివర్గ సభ్యులు, జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులు అందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం 4వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అటెండ్ అవుతున్నాం. అదే సమయంలో ఇప్పటికి మీరు చూస్తే 15 నెలలు పూర్తి చేశాం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మీరందరూ కొంతమంది నిన్న మొన్న చూశాను, మీ రికార్డ్స్ అన్ని యంగ్స్టర్స్వి 2040, 54, 55 కూడా సర్వీస్లో ఉంటారు కొంతమంది కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ. నేను ఐఎమ్ థింకింగ్ 2047 అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఇండియా నెంబర్ 1 కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 11వ ఆర్థిక వ్యవస్థ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. ఒకప్పుడు అమెరికా అంటే భూతం కింద చూసేవాళ్ళం, పెద్ద బ్రదర్ అని. ఇప్పుడు అమెరికా కూడా మనతోనే సమానంగా చూస్తున్నాం. ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వచ్చాం. అది రావడానికి కారణం మీరందరూ గుర్తుపెట్టుకుంటే, మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర 75 సంవత్సరాలు అయిపోతుంది, 77 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకొక 22 మైక్ కరెక్ట్గా చూసుకో, ఇంకొక 22 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. నేను కూడా చాలా చూశాను రాజకీయాల్లో. నిన్న మొన్న చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే వాళ్ళు పుట్టిన సంవత్సరం నేను సీఎంగా ఉన్నా. అవన్నీ చూసినప్పుడు ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కంట్రీ. రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుంది, ఎవరు కాపాడలేరు అన్న రోజులు కూడా. అయితే ఈరోజు జరిగే పరిణామాలు చూసిన తర్వాత ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోతే ఏదైనా సాధిస్తామనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఈ దేశంలో ఎవ్వరూ ఆలోచించినప్పుడు విజన్ 2020 తయారు చేశాం. దానికంటే ముందు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది 1991 కంటే ముందు రిఫార్మ్స్ రాలేదు. రిఫార్మ్స్ రాకంటే ముందు మీరు చూస్తే ఆర్థిక వ్యవస్థ 2%, 3%, మ్యాక్సిమం 3.5%. అది ప్రపంచమంతా మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు. ఇది హిందూ గ్రోత్ రేట్ అని. ఒకప్పుడు ఏషియన్ టైగర్స్ అని ఒక 6-7 దేశాలు, సౌత్ కొరియా, ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తే నేను మన ఎమ్మెల్యేస్ అందరినీ ఆ దేశాలకు పంపించాను, ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి. చూసి ఒక పబ్లిక్ పాలసీలో వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు, మనం ఎట్లా చేయాలని చెప్పి పంపించాను. నా దగ్గరకు వచ్చి అపోజిషన్ పార్టీస్ అన్నీ మీరు కరెక్ట్ సార్ అని నన్ను పొగిడారు. అసెంబ్లీ పోతే వ్యతిరేకించారు. వాళ్ళు చెప్పింది నేను వినుంటే నేను ఏ పని చేసేవాడిని కాదు. ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేను సెల్ ఫోన్లో మాట్లాడితే ఎగతాళి చేశారు, టెక్నాలజీ మాట్లాడితే అవహేళన చేశారు, రిఫార్మ్స్ కావాలి అని మాట్లాడితే చాలామంది వద్దన్నారు, ఓపెన్గా అపోజ్ చేశారు. ఈరోజు అలాంటి రాజకీయ పార్టీలు మనుగడ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ గత చరిత్ర.
ఇప్పుడు వచ్చినప్పుడు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం వస్తానే ఒక నిర్దిష్టమైన విధానం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ 2047 తయారు చేశారు. మనం వచ్చిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తయారు చేశాం. ఇది మనందరికి ఒక బైబిల్ కావాలి, ఒక భగవద్గీత కావాలి, ఒక ఖురాన్ కావాలి. మీరు ఎవరైనా సరే ఇది చేసేటప్పుడు ఇది అవన్నీ కూడా మానసిక ఆనందం, ఒక మనకు తృప్తినిచ్చేదైతే ఇది జరిగితే భారతదేశాన్ని ఎవ్వరూ ఆపలేరు. ప్రపంచంలో నెంబర్ 1గా తయారవుతుంది. అందులో తెలుగు రాష్ట్రం మనం అగ్రస్థానంలో ఉండాలని నా ఆలోచన. మైక్ ఎందుకు కట్ అవుతుంది? నాకు గొంతునే ఉంది మైక్. అయితే ఇక్కడ మీరు చూసినప్పుడు ఇప్పుడు కలెక్టర్స్ అందరూ వచ్చారు. 15 నెలల తర్వాత నేను కూడా ఫస్ట్ టైం వస్తానే కొంతమంది కలెక్టర్స్ అందరినీ సెలెక్ట్ చేసుకున్నాం. ప్రాసెస్లో 1 సంవత్సరం చూసిన తర్వాత మళ్ళీ ఉండే వాళ్ళలో నేను ఒక ఆలోచన చేశాను. నేను చాలాసార్లు ప్రయత్నాలు చేశా, కానీ ఈసారి మాత్రం కొంచెం డెప్త్కి వెళ్తున్నాను. అందుకే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి అందరిలో కూడా రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ మనం పెట్టుకోగలిగితే అక్కడి నుంచి మన విజన్ కూడా, నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాను కాబట్టి మా ఎమ్మెల్యేల సెలక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం. మంత్రుల సెలక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేసుకున్నాం. సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూనే సమతుల్యంతో సమర్థత కూడా పెద్దపీట వేసి ముందుకు పోతున్నాం. ఈరోజు మేము చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి. రిమైండ్ చేస్తున్నా మీకు, పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్. ఈరోజు మీరు చూస్తే హైయెస్ట్ గ్రోత్ రేట్ 10.5% ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం. కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది, హై ఉంది. అదే సమయంలో లాస్ట్ ఇయర్ 12% గ్రో అయ్యాం. 2047 వరకు 15% గ్రో కావాలని మన ఆలోచన. 7.5%కి 15% డిఫరెన్స్ మీరు చూస్తే 4.5 times CAGR. మామూలుగా గ్రో అయితే మీరు ఒక 10 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే, అదే మీరు 15% గ్రో అయితే 45 lakhs వస్తుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్. 10 లక్షలకి 45 లక్షలకి 22 సంవత్సరాల్లో. అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్లానింగ్, దే హ్యావ్ డన్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఈరోజు రేపు మీరు మాట్లాడే విషయాలను చూశాను, అన్నీ నేనే ప్రిపేర్ చేయమన్నాను, ప్రిపేర్ చేశారు. మొన్న సాయంత్రం మేము ప్రిలిమినరీ ఎక్సర్సైజ్ కూడా మినిస్టర్స్, ఇంపార్టెంట్ సెక్రటరీస్ కూర్చొని తయారు చేశాం. ఎవ్రీ మినిట్ మీనింగ్ఫుల్గా ఉండాలి, కలెక్టర్స్కి స్పేస్ ఉండాలి, మీరు అడగడానికి, అవగాహన చేసుకోవడానికి. అదే మరి విజన్ కూడా ప్రాపర్గా మీకు కమ్యూనికేట్ చేయాలని ఎక్సర్సైజ్ కూడా చేసి కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వచ్చాం. ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ ఇండికేటర్స్లో GSDP స్టేట్ లెవెల్, GDDP డిస్ట్రిక్ట్ లెవెల్, అది లాస్ట్ మండల్ వరకు వెళ్తున్నాం. ఆ డీటెయిల్స్ అన్నీ మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంతో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఎక్కడికక్కడ లాస్ట్ వరకు వెళ్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు 23-24 14,22,000 కోట్ల రూపాయలు GSDP. దాంట్లో 2,66,000 GDP. 24-25లో 15,93,000 GSDP, 12% గ్రోత్ రేట్.
2,98,058 రూపాయలు పర్ క్యాపిటా. ఇయర్ టార్గెట్ 18,65,704 జిఎస్టిపి, 17% గ్రోత్ రేట్. అందులో 3,47,871 పర్ క్యాపిటా. అంటే మనం ఫస్ట్ క్వార్టర్లో ఉన్నాం. ఎందుకు ఫస్ట్ క్వార్టర్ నుంచి ఇవన్నీ ఇదే విధంగా మనం వెళ్తే 28/29కి 29,29,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి రావాలి. 4,67,797 రూపాయలు తలసరి ఆదాయం. 2,66,000 నుంచి 4,67,000 వస్తే అవి ఇట్ విల్ క్రియేట్ ఇంపాక్ట్. ఇక్కడి నుంచి 47-48కి 54,60,000 తలసరి ఆదాయం ధ్యేయంగా పెట్టుకున్నాం. అక్కడే మనం ఆలోచించినప్పుడు అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆర్థిక అసమానతలు తగ్గించేదానికి వెల్ఫేర్ ఇస్తూనే ఇంకొక పక్క P4 కూడా తీసుకొచ్చాం. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక హామీ ఇచ్చాం. అభివృద్ధి చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మెరుగ్గా చేస్తాం, అందరినీ సాధికార వైపు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. నమ్మారు. 94% మాకు స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఈ ప్రభుత్వం పైన పెట్టుకున్నటువంటి అచంచలమైన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మేము మళ్ళీ తిరిగి నిలబెట్టుకోవాలంటే ఎన్డీఏ కూటమి, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేమందరం దీన్ని ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఆ పర్ఫార్మెన్స్ చేయడానికే ఈరోజు మీరు చూసినప్పుడు మంత్రులు ఎంత పనిచేసినా అధికార యంత్రాంగం కూడా దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు పోస్టింగ్స్లో కూడా మీరు చూశారు. 1 ఇయర్ తర్వాత నేను చాలా డెప్త్కి వెళ్ళాను. నాకు ఉండే డేటా పాయింట్స్ అన్నీ తీసుకున్నాను. దాన్ని బేస్ చేసుకొని అన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఎవరిని ఎక్కడ పెడితే అనుకున్న లక్ష్యాలకు దగ్గరగా చేరగలుగుతాము, మిమ్మల్ని అందరినీ ఎంపిక చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా వచ్చిన కలెక్టర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా ప్రజల తరపున, మా అందరి తరపున అభినందనలు, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అదే సమయంలో పాత కలెక్టర్స్కి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మీలో కాంప్లసెన్సీ ఉంటే అది కరెక్ట్ కాదు. మీరు చేసిన పని బాగా ఉందనే ఉద్దేశంతోనే మిమ్మల్ని కొనసాగిస్తున్నాం. అదే సమయంలో మీరు నిరూపించుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంత మునిపే రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పారు, అండ్ ఆల్సో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక పర్టెంట్ పాయింట్ చెప్పాడు. ప్రైమ్ మినిస్టర్ తర్వాత, చీఫ్ మినిస్టర్ తర్వాత ఆల్ పవర్ఫుల్ కలెక్టర్. మీరు అనుకుంటే జిల్లా రూపురేఖలు మార్చే అవకాశం మీకు ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండోది ప్లానింగ్, పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం. మీరు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు, పొలిటికల్ మేనేజ్మెంట్ చేయాల్సింది ఈ పక్కుండే రాజకీయ నాయకులు చేయాలి, మంత్రులు చేయాలి. దట్ ఈస్ దర్ డ్యూటీ. పాలసీ ఇవ్వడమే కాకుండా ఆ పాలసీని లాస్ట్ మైల్కి ప్రజల్లోకి తీసుకుపోవడం, అమలు చేయడం, ప్రజల్ని ప్రిపేర్ చేయడం, పొలిటికల్ ఫోర్సెస్ ఏమైనా ఉంటే న్యూట్రలైజ్ చేయడం, సమర్థవంతంగా వాళ్ళని ఎదుర్కోవడం చేయాల్సిన బాధ్యత వీళ్ళందరిపైన ఉంది. ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాం. ఎప్పుడు కూడా నేను దేంట్లోనూ సాటిస్ఫై కాను. దట్ ఈజ్ మై ప్లస్ పాయింట్, దట్ ఈజ్ మై వీక్ పాయింట్. ఈరోజు బాగుంది, బ్రహ్మాండంగా వచ్చింది, 10.5% వచ్చింది కాబట్టి ఇంక అయిపోయింది అనుకుంటే అక్కడి నుంచి నెక్స్ట్ మీటింగ్కి మీరంతా 4.5కి వస్తారు. ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్. అట్లా కాకుండా 15 ఎందుకు రీచ్ కాలేదు అనే దానిపైన నేను పరిశోధిస్తూ ముందుకు పోతున్నాను. ఈ మీటింగ్ కూడా మీరు చూసుంటారు, కలెక్టర్స్ అందరూ
4వ మీటింగ్. చాలా ప్రయత్నాలు చేశాం. ఈ మీటింగ్ని రీస్ట్రక్చర్ చేస్తే ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ మీటింగ్లో మేము ఉపన్యాసాలు ఇచ్చాం, మీరు విన్నారు, మీరు వెళ్ళిపోయారు. రెండో మీటింగ్ జిల్లాకి సీనియర్ ఆఫీసర్లు పంపించాం, మీకే ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం, మీకు ప్రాధాన్యత ఇచ్చాం, మిమ్మల్ని ప్రజెంటేషన్ చేయమన్నాం, అది కూడా కొంతవరకే పనిచేసింది. ఈ మీటింగ్కి 7 గ్రూపులుగా 8 గ్రూపులుగా డివైడ్ చేశాం. ఏవైతే 10 ప్రిన్సిపల్స్ గవర్నమెంట్ ఒక ఐడియా పెట్టుకున్నాం. పేదరిక నిర్మూలన, జీరో పవర్టీ, అదే సమయంలో ఎంప్లాయ్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, అగ్రిటెక్, వాటర్ సెక్యూరిటీ, లాజిస్టిక్స్, లేకపోతే ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, అదే సమయంలో డీప్ టెక్నాలజీ అండ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ పెట్టుకొని మనం టాప్ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఈ మీటింగ్లు కూడా అదే. మరి ఇంకొక పక్క గ్రీన్ ఎనర్జీ కూడా. ఎనర్జీ అనేది ఫ్యూయల్ కానీ ఎనర్జీ కానీ లోయెస్ట్ ఉండాలని మన ఆలోచన. దానికి కూడా ఒక టాప్ 10 ప్రిన్సిపల్స్లో ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఈరోజు ఇక్కడ గ్రూపులు కూడా మీరు చూస్తే జిఎస్టిపి మీద అప్ టు మీ మండల వరకు వెళ్తున్నాం. ఈరోజు ఇవి చేయడానికి మళ్ళీ భవిష్యత్తులో 3 నెలల తర్వాత ఎత్తుక్కునే పని లేకుండా ఎక్కడికక్కడ కేపీఐస్ తయారు చేశాం. కేపీఐస్ అన్నీ రియల్ టైంలో మీరు అప్డేట్ చేస్తే మీ డాష్బోర్డ్ చూసుకుంటే వేర్ ఆర్ యూ అనేది, పరీక్షల్లో పాస్ అవుతారా లేదా, ఇంకా ఎంత కష్టపడాలో మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ మీకు నాకు పరీక్షలు అయినాయి, బీ క్లియర్ ఆల్ డిస్ట్రిక్ట్స్, ఇవన్నీ మంత్రులు కూడా వేర్ ఆర్ దే అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంది. దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కొన్ని దగ్గర నేను చూశాను. కొంతమంది దగ్గరలో కొన్ని ప్రత్యేకమైన కారణాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ పర్ఫార్మెన్స్ కొన్ని దగ్గర చాలా బాగుంది, కొన్ని దగ్గర అనుకున్నంత లేదు. ఫోకస్ చేస్తే ఇది సాధ్యం. సమస్య ఉందనుకుంటే మాత్రం మనకు ఫలితాలు రావు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇప్పుడు టెక్నాలజీ కూడా మెచ్యూరిటీకి వచ్చేసింది. నేను మళ్ళీ మీకు చెప్తాను, ఇంత మునుపంతా హార్డ్ వర్క్ చేసేవాళ్ళం, ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయమంటున్నాం. కలెక్టర్స్ అనేవాళ్ళు కానీ ఇక్కడ ఉండే మంత్రులను కానీ మేము కూడా ఆఫీసుకే పరిమితం అయితే అక్కడి నుంచి వాస్తవాలు మనకు తెలియవు. మనం అనుకున్న ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకుపోయినప్పుడు ఫలితాలు ఎట్టున్నాయో మీరు క్షేత్రస్థాయిలో కానీ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తే ల్యాబ్సెస్ తెలుస్తాయి. దెన్ ఓన్లీ మనం కరెక్ట్ మెజర్స్ తీసుకునే అవకాశం వస్తుంది. అందుకని ఈరోజు మీరు చూసినప్పుడు ఎక్కడికక్కడ టెక్నాలజీని, ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్, వెరీ ఇన్స్పైరింగ్ టైం. వెరీ సూన్ డేటా లేక్ వస్తుంది. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్లో 700 సర్వీసులు ఇస్తున్నాం. ఏఐ టూల్ వచ్చింది. ఇవన్నీ చేస్తే మనం చేసే పని కరెక్ట్గా ఉందా లేదా, ల్యాబ్సెస్ కూడా అనలైజ్ చేయడానికి, ఈవెన్ విజన్ కూడా ఐ వాంట్ టు గో త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈవెన్ బెటర్ వేగా ఏమైనా చేయగలుగుతామని హోంవర్క్ చేస్తున్నాం. దీంతో మీకు రాబోయే రోజుల్లో రియల్ టైం గవర్నెన్స్ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది. అయితే డిపార్ట్మెంట్స్, ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఎప్పుడు కూడా హెడ్ పని చేయకుండా బాడీ పని చేయమంటే పని చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సెక్రటరీస్, కన్సర్న్ సెక్రటరీస్, యూ మస్ట్ బి అలర్ట్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉన్నారు. విజన్ అయితే ఆయనే డ్యూయల్ రోల్. ఒక పక్క విజన్ ఇచ్చాడు యాజ్ ప్లానింగ్ సెక్రటరీ, ఒక పక్క ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు. విజన్ ఇచ్చి డబ్బులు ఇవ్వకపోతే అది అమలు కాదు. దట్ ఈజ్ యువర్ హెడేక్. నువ్వు ఎట్ట చేస్తావో మీకు తెలియాలి. అది ఆ డిపార్ట్మెంట్ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ చేతులు కట్టేసి ఇక్కడ కూర్చొని పెట్టి ఎక్స్పోజ్ చేస్తే దే విల్ బి ఇన్ ట్రబుల్. ఇప్పటికి 1 year అయింది.
ఫైనాన్స్ సెక్రటరీకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే మాదిరిగా ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన కూడా చాలా స్ట్రగుల్ చేశాడు. 10 లక్షల కోట్ల అప్పులు. మేవన్నీ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ప్రజల్లో అవేర్నెస్ తేవడానికి పనికొచ్చాయి. కానీ ప్రజలు అడిగేది, మీ మీద నమ్మకం పెట్టుకొని ఓట్లేసాం, మీరు చేయండి. ఇప్పుడు అందుకే మీరు చూసినప్పుడు ఎలక్షన్లో మేము చెప్పిన దాన్ని చాలా పర్ఫెక్ట్గా సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, అదే సమయంలో సంక్షేమం ఇంకా మెరుగ్గా ఇస్తామని చెప్పాం. సూపర్ 6 చెప్పాం. ఇప్పుడు సూపర్ 6లో 1 ఇయర్లో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ మీరు పెన్షన్స్, బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ది కంట్రీ. అంటే డీబీటీ ప్రోగ్రాంలు చాలా ఉన్నాయి, కానీ 33,000 కోట్ల రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది పేదవాళ్ళపైన మనకుండే కమిట్మెంట్. 64 లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం. నెంబర్ 2, తల్లికి వందనం చెప్పాం, అందరి పిల్లలకి ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తే, ఇటీవల కాలం నేను వెళ్తే 7 మంది పిల్లలుండే ఒక తల్లి వచ్చి నాకు 1,05,000 రూపాయలు వచ్చాయంటే చాలా సంతోషం కలిగింది. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. దీనివల్ల అటెండెన్స్ పెరిగింది. ఎడ్యుకేషన్లో పెను మార్పులు రాబోతున్న హ్యూమన్ రిసోర్సెస్కి. ఒకప్పుడు నేను చూశాను, బడికి పోదాం, లేకపోతే అనేక ప్రోగ్రామ్ బ్రిడ్జ్ స్కూల్స్ పెట్టి పిల్లల్ని తీసుకురావడం చాలా నానా ప్రయత్నాలు చేశాం. ఈరోజు ఆటోమేటిక్గా పిల్లలు స్కూల్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా మీరు చూస్తే స్త్రీశక్తి, చాలామంది అన్నారు ఇది సాధ్యం కాదన్నారు. ఈరోజు స్త్రీశక్తి వల్ల చాలామంది అనుకుంటున్నారు ఉమెన్ ఎక్కువ తిరుగుతారని. కాదు. ఈరోజు నేను ఇప్పుడే కాదు, ఫ్రమ్ ది బిగినింగ్ ఆలోచించేవాడిని. భారతదేశంలో మహిళా శక్తిని అనుకున్న విధంగా మనం ఉపయోగించుకోలేకపోయాం. 50% ఫిమేల్. 50% ఫిమేల్ని వంటింటికో లేకపోతే ఇంటి పనులకే పరిమితం చేసే పరిస్థితి వస్తే 50% ఆఫ్ ఎనర్జీ విల్ బి వేస్టెడ్. వాళ్ళకు కూడా ఎంచోపైన మీకేం తెలియదు అన్నప్పుడు మహిళలు కూడా ఇంటికే కన్ఫైన్డ్ కావడం, లేకపోతే వాళ్ళకు ఉండే ఆశలు కూడా చంపుకొని ఫర్దర్గా ముందుకు పోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న హిస్టారికల్గా మీరు చూస్తే ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో పద్మావతి యూనివర్సిటీ ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఫర్ ఎడ్యుకేషన్కి. నేను 33% రిజర్వేషన్స్ పెట్టాం. టీచర్సు, కండక్టర్లు, లేకపోతే అన్ని